శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టం కలిసి రావాలంటే పాలు ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. పాలు సరిగ్గా వినియోగించుకోవాలి, అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే భూసూక్తం అని ఉంటుంది. వేదంలో అనేక సూక్తాలు ఉంటాయి, వాటిల్లో భూసూక్తం ఒకటి. ఈ భూసూక్తం వీలైనప్పుడల్లా వింటూ ఉండాలి. రోజు భూసూక్తం వింటే వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కందులు వీలైనప్పుడల్లా దానం ఇస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచిది. పేదవాళ్ళకి పాదరక్షలు దానం ఇచ్చినా మంచిది. చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు తొలగిపోయి ధనయోగం వృశ్చిక రాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి స్త్రీలైతే తప్పకుండా కాటుక ధరించాలి. కాటుక ధరించడం ద్వారా వృశ్చిక రాశి స్త్రీలకి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. అలాగే పురుషులైతే నుదుటను ఖచ్చితంగా రోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, దానివల్ల ధనలాభం కలుగుతుంది. దక్షిణ ఫేసింగ్ ఇంట్లో నివసిస్తే వృశ్చిక రాశి వాళ్ళకు మంచిది, అదృష్టవంతులు అవుతారు. అలాగే వీలైనప్పుడల్లా తేనె సీసా ఎవరికైనా దానం ఇస్తే కూడా జాతకపరంగా కలిసి వస్తుంది. పేదవాళ్ళకి తీపి పదార్థాలు పంచిపెట్టడం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ధనలాభాన్ని కలిగింపజేస్తాయి. త్రిశక్తి ఆరాధన చేయండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురు కలిస్తే త్రిశక్తి స్వరూపం అంటారు. అంటే లలితా అమ్మవారిని పూజించడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది. తల్లిదండ్రులను సేవించాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులను పూజిస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళైతే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి బయటికి వెళితే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సోదరులతో వివాదాలకు వెళ్ళకూడదు, వెళితే వాళ్ళ అదృష్టం తగ్గిపోతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ధనయోగాన్ని కలిగింపజేస్తుంది. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండాలి. అలాగే పూల మొక్కలకు రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ప్రతిరోజు పూల మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి తొందరగా ధనయోగం కలుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి లేదా మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు తొందరగా ధనయోగం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.